హలో అండి, వెల్కమ్ బ్యాక్ అమ్మ చేతి రుచి. స్మెల్ లేకుండా అలాగే ఎంతో టేస్టీగా ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకునే విధంగా బోటి కర్రీని తయారు చేసి చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మామిడికాయని తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఈ కర్రీలో టమోటాని యాడ్ చేసుకోవచ్చు, అలాగే చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మామిడికాయని తీసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయని స్లైసెస్ కింద కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఒక 4-5 వరకు తీసుకోండి. అలాగే కరివేపాకుని ఎక్కువగా తీసుకోవాలి. బోటిని మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత బోటిని హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఈ బోటీలో ఒక నిమ్మ చెక్క తీసుకొని బాగా పిండేసుకొని ఈ నిమ్మ చెక్కతో ఈ బోటీని క్లీన్ చేసుకోవాలి. బోటీ కర్రీలో మెయిన్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ లేదంటే పసుపైన కూడా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ తోటి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కుక్కర్ని పెట్టుకొని ఇప్పుడు ఈ కుక్కర్లో బోటీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగుని అలాగే కరివేపాకుని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో ఫ్రెష్గా అప్పటికప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అలాగే కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతోటి జస్ట్ ఒకసారి ఉప్పు కారాలు బోటికి పట్టే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మరీ ఎక్కువగా కాకుండా బోటి ములిగేంత వరకు యాడ్ చేసుకుంటే చాలండి. బోటి ఉడికినప్పుడు ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో 5 లేక 6 విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంతసేపు ఉంచుకోండి. తర్వాత ఈలోపే మామిడికాయని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా స్టవ్ మీద ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యాంగో జ్యూస్ని ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ బోటి కర్రీలో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ లేదంటే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకోండి. గ్రేవీ బాగా చిక్కపడిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును అలాగే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాను ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలాలు కర్రీకి బాగా పట్టేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బోటి కర్రీ రెడీ అండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.